లార్డ్ హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవ్ అవార్డ్స్ ద్వారా యేసయ్య ప్రేమ గల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపగే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? దేవుని కృపలో ఉదయకాల సమయం ప్రార్థన చేశారా? ప్రార్థన చేయకుండా రోజును ప్రారంభించొద్దు, ప్రార్థనతోనే ప్రారంభించండి. ప్రార్థనే మనకు విజయాన్ని కలగజేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థనను మీరు విడిచిపెట్టొద్దు, మర్చిపోవద్దు, అశ్రద్ధ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన మనకు ఒక బలమైన ఆయుధం. ఆమేన్, హల్లెలూయా. అందుకే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనకు స్తుతించుండెను. ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. ఇట్టి శాసనము. ఏ శాసనము అది అనంటే 125 మందిని రాజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళల్లో 3 ప్రధానులు ఏర్పాటు చేశారు. ఆ 3లో దానియేలు ప్రధానం, శ్రేష్ఠుడు అనమాట. కాబట్టి దానియేలు రాజుగారికి ఏ విషయంలో, లెక్కల విషయాల్లో కూడా, ఏ రాజ్యంలో ఏది కూడా తేడా లేకుండా లెక్కలు చూసి చక్కగా మంచి మర్యాదలు చూసుకునేటటువంటి క్రమంలో ఉండాలి. ఇది దానియేలు మరొక ఇద్దరు ఇది చూసుకునేటటువంటి పరిస్థితి. అయితే దానియేలు చాలా నమ్మకంగా, చాలా మంచిగా ఉంటున్నాడు. అక్కడున్న అధిపతులు, రాజ్యాధిపతులు, ప్రధానులు దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలి అనేటటువంటి క్రమంలో వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే దానియేలు నమ్మకస్తుడు కాబట్టి అతను ఎక్కడ కూడా ఏ నింద కూడా అతనిలో కనిపించలేదు, ఏ తప్పు కూడా కనిపించలేదు. అయితే దానియేలు దేవుని విషయంలో దొరుకుతాడు అనేటటువంటి ఆలోచన చేసి వాళ్ళందరూ కలిసి, అధిపతులు, రాజ్యాధిపతులు, ప్రధానులు వాళ్ళందరూ కలిసి రాజుగారి దగ్గర ముక్కుముడిగా వెళ్ళి, రాజా మనం ఒక శాసనాన్ని తీసుకొని రావాలి అని చెప్పేసి. ఏంది అని అంటే, ఒక 30 రోజులు మీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర విచారణ చేయకూడదు, ఏ దేవుని దగ్గర కూడా విచారణ చేయకూడదు. ఒక 30 రోజులు మీ దగ్గరే విచారణ చేయాలని ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. రాజుగారి వీళ్ళ మాటని సంతకం పెట్టేశాడు. అదే ఇట్టి శాసనం. ఏంటంటే రాజుగారి దగ్గర మనం చేసుకోవటం తప్పితే ఇక ఏ దేవుడికి మనమే చేయకూడదు అనేది శాసనం వచ్చింది. ఇలాంటి శాసనం అంటే రాజుగారు ఒక శాసనం చెప్తే ఆ శాసనాన్ని తప్పితే వాళ్ళకు మరణశిక్ష విధించబడి సింహాల గృహలో వాళ్ళని వెయ్యాలి అనేటటువంటి ఒక తీర్మానాన్ని చేశారనమాట. ఇప్పుడు దానియేలు ఆ శాసనాన్ని తప్పాడనుకో, దానియేలు సింహభవనంలోకి వెళ్ళిపోతాడు. సింహాలు మింగేస్తాయి, చంపేస్తాయి. అది వాళ్ళ ప్లాను. అయితే ఇట్టి శాసనము సంతకం చేయబడినని తెలుసుకున్నా కూడా దానియేలు ఏమాత్రం కూడా మరి భయపడకుండా ధైర్యంగా ఇంటికి వెళ్ళి ఆయన ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. దినమునకు ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తూనే మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అంటే ఈ దానియేలు నమ్మకంగా ఉంటున్నాడని, ఈ దానియేలు అందరికంటే అక్కడ ఘనంగా మెప్పుగా రాజుగారి దగ్గర మన్ననలు పొందుతున్నాడని దానియేలు మీద కుట్రలు పన్నారు. దానియేలు మీద తన దగ్గర పని చేస్తున్న వాళ్ళే, తన కింద పనిగా ఉండవాళ్లే దానియేలు మీద కుట్రలు పన్ని చంపటానికి, అతన్ని అక్కడి నుంచి లేకుండా చేయాలని ఎన్నో ప్లాన్లు చేస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పనిచేస్తున్న దగ్గరే, మన దగ్గరే మనకు శత్రువులు ఉంటారు. ఆలోచన చేయండి. ఏమండి, చాలా చోట్లలో మన ఇంట్లోనే మనకు శత్రువులు ఉంటారు, మన వాళ్ళే మనకు శత్రువులు ఉంటారు. ఏమండి, మన పనిని డిస్టర్బ్ చేయాలని, మనల్ని పట్టించాలని. యేసు ప్రభు వారిని ఎవరు పట్టించారు? ఆయన శిష్యుడు. యేసు ప్రభు వారికి శిష్యుడే శత్రువుగా మారారు. ఏశావుకి తల్లే శత్రువుగా మారింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆ యేసేపుకి అన్నలు శత్రువులు అయ్యారు. ఏమంటే దావీదుకి తన మామ శత్రువు అయ్యాడు. ఆలోచన చేయండి. ఇట్లాగా మనం చూసుకుంటే శత్రువులు మన పక్కనే ఉంటారు, శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చంపిన విషయంలో సొంత వారు అయిన వారే తనని ఏదో చేశారన్నట్టుగా వార్త లేకపోలేదు. ఈరోజు చూడండి, మనకి శత్రువులు మన పక్కనే ఉంటారండి. మనతో పైకి నవ్వుతా మాట్లాడతారు, మంచిగా ఉండట్టుగా ఉంటారు, మనకి గోతులు తీస్తా మన గురించి బ్యాడ్గా బయట చెప్తూ ఉంటారు. ఆలోచన చేశారా?
వీళ్ళు శత్రువులు మనకి గుర్తుపట్టండి, వివేచనతో ఆలోచన చేయండి. ఈ శత్రువు మన మేలు కోరడు, శత్రువు మన క్షేమాన్ని కోరడు, శత్రువు మన ఆశీర్వాదాన్ని కోరడు. అతను మనల్ని ఎప్పుడు మన గుట్టంతా మన దగ్గరే ఉండి మన గుట్టంతా తెలుసుకొని మనల్ని అప్పగించాలని చూస్తాడు. మన పక్కనే కూర్చుంటాడు, నవ్వుతా మాట్లాడతాడు. శత్రువు అతను స్నేహితుడు కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అప్పగించినట్లు, యేసేపు అన్నలు అప్పగించినట్లు, దావీదుని సొంత మామ చంపడానికి ప్రయత్నం చేసినట్లు, ఏశావు వాళ్ళ తల్లి చూడండి, యాకోబుకి ఆశీర్వాదాలు రావాలని పెద్ద కుమారుడి విషయంలో పక్షవాతం చూపినట్లు ఎలాంటి శత్రుత్వ భావం కలిగిన వాళ్ళు ఉంటారు. జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డలారా. దానియేలుకి అలాంటి శత్రుత్వ భావం కలిగిన వాళ్ళు దగ్గరే ఉండారు. అతన్ని చంపాలని లేకుండా చేయాలని చూశారు. కానీ దానియేలు దేవుని యందు నమ్మిక ఉంచినాడు. దేవుని మీద నమ్మకం కలిగిన వాడు, దేవుని నమ్ముకున్నవాడు కాబట్టి చావటానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రార్థన ఆపల. నా ప్రియ దేవుని బిడ్డల, నీ ప్రార్థన ఆటంకపరచాలని చాలామంది చూస్తారు. ఏం ప్రార్థనలేమ్మా, ప్రార్థన ఆపు, ఈరోజు ప్రార్థన చేయగాకు, ఎక్కువ ప్రార్థన చేయగాకు, పెద్దగా ప్రార్థన చేయగాకు, ఏడ్చి ప్రార్థన చేయగాకు, అలా చేయగాకు, ఇలా చేయగాకు అని నీ ప్రార్థన డిస్టర్బ్ చేసేవాళ్ళు నీ ఇంట్లోనే ఉండొచ్చు. అయినా భయపడవద్దు, ధైర్యంగా ప్రార్థన చేయటానికి కంకణం కట్టుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దానియేలు ప్రార్థన చేశాడు. వాళ్ళు వచ్చి చూశారు, రాజుగారికి అప్పచెప్పారు. దానియేలు తీసుకెళ్ళి సింహబోన్లో వేశారు. అయినప్పటికీ సింహాల నోళ్ళ మూయించి దానియేలుని కాపాడినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా కాపాడుతాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండగాకండి. ప్రార్థన మనకు సాతాను వాక్యం చెప్తాడు కానీ ప్రార్థన చేయడండి. సాతాను వాక్యం చెప్తాడు కానీ ప్రార్థన చేయడు. వాడు మనం ప్రార్థన చేయకుండా చూడాలని ప్రయత్నం చేస్తాడు. సాతాను కోటగోడలు కోల్చాలంటే ప్రార్థన చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ సమయంలో మరి దైవ సేవకులు హ్యారీ గోమ్స్ గారి విషయంలో ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడుతున్నా. మా ఆత్మీయ తండ్రి థామస్ ఆచార్య గారి తర్వాత నన్ను బాగా ప్రేమించి బలపరిచినటువంటి వ్యక్తి మరి హ్యారీ గోమ్స్ గారు. ఆయన మరి రోజుకి 8 గంటలు మోకాళ్ళుని ప్రార్థన చేసే అనుభవం. రోజుకి 8 గంటలు. వయసు పైబడినప్పటికీ కూడా నిటారు మోకాళ్ళుని. దానియేలు కూడా ముమ్మారు మోకాళ్ళునే అంటారు. మోకాళ్ళు ప్రార్థన. కొన్నిసార్లు అంటారు మోకాళ్ళు నల్లబడితే ముఖం కాంతిగా ఉంటుందని. గ్లామర్ కోసం ఏవేవో రాస్తూ ఉంటారు. మోకరించండి, మోకాళ్ళు నలుపు వస్తే ముఖంలో కాంతి కనిపిస్తుందంట. నా ప్రియ దేవుని పిల్లలు, గోమ్స్ గారు ఆయన మరి 8 గంటలు, నేను నా కళ్ళతో చూసినటువంటి పరిస్థితి, 10 రోజులు నేను తన దగ్గర ఉన్నాను. 8 గంటలు మోకరించి ప్రార్థన చేస్తాను. ఎన్నో అద్భుతాలు చేసినటువంటి, ఎంతో లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వ్యక్తి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన మానగాకండి, మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థనే నీ ఆత్మీయ జీవితానికి ఒక పరిశుద్ధతను కానీ, విజయాన్ని కానీ, సాతానికి సిగ్గును, అవమానాన్ని, నిందను, ఓటమిని కలగజేసేది ప్రార్థన. ఆ ప్రార్థన చాలినంత ప్రార్థన చేయండి. చాలినంత ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన నీకు విజయాన్ని కలిగి, ఏ ఆటంకాలు వచ్చిన ప్రార్థన మానొద్దు, ఏ శాసనాలు వచ్చినా ప్రార్థన మానొద్దు. ప్రార్థన నీ జీవితానికి విజయం. పరిశుద్ధాత్మదేవుడు నీ ప్రార్థనాత్మించి నిన్ను బలపరచునుగాక. ఆమెను. సర్వకృప అనేది యేసు ప్రభువా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాయన ప్రార్థన మానక, ప్రార్థన కలిగి, ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు చూడటానికి, సాతాను కోటగోడలు కూల్చి విజయంతో ముందుకు సాగిపోవటానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.